కాసేపట్లో విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన. జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ కు హాజరు కానున్న ముఖ్యమంత్రి. పర్యాటకంలో భారీగా పెట్టుబడులే లక్ష్యంగా కార్యక్రమం. నేడు హుస్నాబాద్ లో 4 మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు. 50 పడకల ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవం. హుస్నాబాద్ కొత్తపల్లి వరకు 4 లేన్ల రోడ్డుకు శంకుస్థాపన. ఆదిలాబాద్ లో మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు. రన్ ఫర్ హోప్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి జూపల్లి. పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కార్యక్రమం. సీఎం రేవంత్ ని కలిసిన జగ్గారెడ్డి కుటుంబం. ఆగస్టులో జరిగే కుమార్తె వివాహానికి ఆహ్వానం. జగన్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ. సింగయ్య మృతి కేసులో A2గా ఉన్న వైసీపీ అధినేత వైవి సుబ్బారెడ్డి, కేఎన్ఆర్, పేర్ని నాని, విడుదల రజని క్వాష్ పిటిషన్లపైన విచారణ. బెజవాడలో మరో వైట్ కాలర్ మోసం. అధిక వడ్డీల పేరుతో కోట్లు వసూలు. జనాలకు కుచ్చుటోపి పెట్టిన అద్విక్ ట్రేడింగ్ కంపెనీ 300 కోట్లకు పైగా ఫ్రాడ్ చేసినట్లు అనుమానం. కడప జిల్లాలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. బైనపల్లిలో వైసీపీ నేత గెస్ట్ హౌస్ కూల్చివేత. చెరువు పోరంబోకు స్థలంలో కట్టినట్లు ఆరోపణలు. నోటీసులు కూడా ఇవ్వకుండా దౌర్జన్యమేంటంటూ శ్రీకాంత్ రెడ్డి వాగ్వాదం. సైదాబాద్ కృష్ణానగర్లో ఆక్రమణలు కూల్చివేత. నాలాలపై ఉన్న కట్టడాలు తొలగింపు. కునారం పెద్దపల్లి రైల్వే లైన్పై బ్రిడ్జికి పగుళ్లు. కుంగిన నిర్మాణంలో ఉన్న వంతెన. పలు ట్రైన్లను నిలిపివేత. మరమ్మతులు చేపట్టిన రైల్వే శాఖ అధికారులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు. గన్తో బెదిరించి 20 లక్షలు బంగారు నగలు చోరీ. తాళ్లతో బంధించి దోపిడీ. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. జూరాలకు పోటెత్తిన వరద. ఎగువ నుంచి 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 12 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు. 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 864 అడుగులకు చేరుకున్న నీటి మట్టం. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం. సిమ్లా, కులు, మనాలి, చంబా ప్రాంతాల్లో వానలే వానలు. పలుచోట్ల విరిగి పడుతున్న కొండ చర్యలు. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. వరదలతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. జలపాతాలు ఉప్పొంగడంతో టూరిస్టులు బయటకి రావద్దని ఆదేశాలు. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 89,850 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 98,950 రూపాయలు.